ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. ఏం పర్లేదు, ఇలాంటి వీణలు ఎంతమంది అడ్డొచ్చినా సరే నేను నీతో మాట్లాడి తీరుతాను. నన్ను నీ నుంచి దూరం చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఇట్స్ ఇంపాసిబుల్. బావా, ఇప్పుడు నువ్వు వెళ్లే మీటింగ్లు అన్నీ సక్సెస్ అయితే నా ప్రోడక్ట్ సక్సెస్ అవుతుంది. మొన్న పడిపోయిన సేల్స్ అన్నీ ఒక్కసారిగా పెరుగుతాయి. నేను మళ్ళీ కంబ్యాక్ అవుతాను. సో ఇప్పుడు భారం అంతా నీ మీదే ఉంది. ఎందుకంటే నిన్ను నమ్మినంతగా నేను ఎవరిని నమ్మను. నీ గురించి నాకు తెలుసు కదా వీణా, అంతగా చెప్పాలా చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ బావా. నువ్వు అన్నావంటే సగం సక్సెస్ అయినట్టే లెక్క. నువ్వు కావాలని నన్ను కార్తిక్ని కలవనీయకుండా చేస్తున్నావని నాకు తెలుసు వీణా. ఎలా అయినా కార్తిక్ని కలిసే తీరుతాను. సరే వీణా, బ్యాలెన్స్ వర్క్ రేపు చూద్దాం, నేను వెళ్తాను. బావా, ఇంకొక 15 minutes అయితే వర్క్ ఫినిష్ అవుతుంది. రేపు బెంగళూరు వెళ్తావు కదా? సరే, ఫినిష్ చేసేద్దాంలే. One minute బావా. వావ్ మాలిని, ఇక్కడే ఉంటావని గెస్ చేశా. కార్తిక్ వచ్చేదాకా వెళ్ళకూడదని నువ్వు వెళ్ళేదాకా కార్తిక్ ని వదలకూడదని నేను ఉన్నాను. నువ్వు మొండైతే నేను జగమొండని మాలిని. దేంతొంప తెగ మొన్న కేక్లో కలిపిన మందు ఎఫెక్ట్కి కడుపు మొత్తం సర్వీసింగ్ చేసినట్టు అయిపోయింది. బాడీ రికవర్ అవడానికి ఎగిరేవి పాకేవి మొత్తం తింటే గాని సెట్ అయ్యేలా కనిపించట్లేదు. ఇది విషం కలిపిన కుంకుమ పువ్వు. నీ కోరిక ఫలిస్తుంది. ఈ ఇంట్లో చిచ్చు రేపబోయే అతి చిన్న అణుబాంబువే నువ్వు. ఇలా రాంగ్ ఎంట్రీ ఇస్తే ఎలా? మొన్న గర్భం పోయే మందు కలిపిన కేక్ ని వేద తినటం మిస్ అయ్యింది, కానీ ఈసారి మిస్ అవ్వదు. భాగ్యం, భాగ్యం, హే, ఏంటి ఏకంగా డ్రై ఫ్రూట్ షాపే పెట్టేశావు? నిన్నే కదా కడుపులో నిప్పన్నా. మరీ ఇన్ని ఒక్కసారి తింటే మళ్ళీ ప్రాబ్లం అవుద్దేమో చూసుకోవే. ప్రాబ్లం రావడానికి కడుపులో ఏముందని మొత్తం క్లీన్ అయిందిగా. అవ్వకపోతే మంచిదే, మళ్ళీ అయిందంటే మాత్రం హాస్పిటల్ అడ్మిట్ చేస్తా. ఏంటిది భాగ్యం? అదా బలానికి తెచ్చుకున్న మందురా. ఏదో ఇమ్యూనిటీ బూస్టర్లే. ఒక్క చిటికె నోట్లో వేసుకుంటే చాలా మంచిదంట. ఇటీ బలానికి అన్నావు కదా, నేను కూడా కొంచెం తీసుకుంటాను. ఒరే అన్నయ్య, వద్దురా, నీ కడుపు
పగిలిపోతుంది. కడుపు పోవడం ఏంటి భాగ్యం? ఇది ఇమ్యూనిటీ బూస్టరే కదా. అంటే కడుపులో ఉన్న మల్లాలు పోవటానికి తెచ్చుకున్న మందురా అన్నయ్య. అది నీ ఒంటికి పడలేదనుకో నీకు కూడా నాలాగే అవుతుంది. ఆ యాతన అవసరమా చెప్పు? వద్దులే భాగ్యం. కావాలంటే ఇది తిను, బలం వస్తుంది. వద్దమ్మా, ఆ ఒక్కటి కూడా నువ్వే తిని. అవును భాగ్యం, ఈసారి కార్తీక్ ఇంట్లోకి రావాలంటే సరస్వతికి చెప్పొస్తాడంటావా? అమ్మని చూడ్డానికి పర్మిషన్ కావాలా? నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను అని రాను వచ్చు. అంతేనంటావా? అయితే ఆలోచించాల్సిన విషయం. అలా చూస్తావేంట్రా? నీకది విషం బాటిల్ అని తెలిస్తే నా పని గోవింద అవుతుంది. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా, నీకు దండం పెడతాను. భాగ్యం, ఒకసారి ఆ బాటిల్ ఇలాగివ్వు. దేనికిరా అన్నయ్య? ఇవ్వమని చెప్పానా? ఇటీ ఇవ్వు. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక ఫోటో తీసి రిషితో తెప్పిస్తాను. వద్దని చెప్పాను కదరా. నా కోసం కాదు, వాడి కోసం. అదేదో నేనే తెప్పిస్తానులే. ముందు జీడిపప్పు తిను. నాకేం వద్దు, నా తరపున కూడా నువ్వే తినే. అన్నయ్య మళ్ళీ ఏంటి? కూర్చోరా. నా కూతురికి ఇంకా సంబంధం దొరకట్లేదు. దాని ఈడమ్మాయిలందరికీ పెళ్ళైపోతుంటే అది లోపల తనకి ఇంకా పెళ్లి కాలేదని బాధపడుతుంది. తల్లిగా దాని బాధ చూడలేకపోతున్నాను రా. నువ్వు కొంచెం సాయం చేసి దాని పెళ్లి అయ్యేలా చెయ్యొచ్చుగా. దాని పెళ్లి బాధ్యత నాదని నీకు ఆల్రెడీ చెప్పాను కదా. చెప్పావనుకో, కానీ పని అవ్వలేదుగా. మాటలు చెప్పడం కాదు, చేసి చూపిస్తే ఇంటి ఆడపడుచుగా నేను సంతోషిస్తానన్నయ్యా. ఏడవకు భాగ్యం, ఇంటి ఆడబిడ్డ కన్నీళ్లు పెడితే అశుభం. అయితే పెళ్లి చేస్తావు కదా? తప్పకుండా. నువ్వు కోరుకున్న అల్లుడితో నువ్వు కోరుకున్నట్టుగానే గ్రాండ్గా పెళ్లి చేస్తానని నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. థ్యాంక్స్ రా అన్నయ్య. ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, మాట్లాడుస్తాను. హలో. నా మీద ప్రమాణం చేశాడేంటి? అన్నమాట నిలబెట్టుకోకపోతే నేను చేస్తానా, వాడు చేస్తాడా? ఏం జరుగుతుందో ఏంటో. అన్నయ్య కళ్ళు దీని మీద పడ్డాయి కాబట్టి ఇది కనపడకుండా దాచి పార్వతి తెచ్చిన కుంకుమ పువ్వు ప్లేస్లో ఈ విషం కలిపిన కుంకుమ పువ్వు పెట్టాలి. వేద బిడ్డ కడుపు పోవటానికి కారణం పార్వతి కార్తీక్లే కారణమని అందరూ నమ్మేలా చెయ్యాలి. రే కార్తిక్, నీ కోసం గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. కనీసం ఫోన్ చేయాలన్న కామన్ సెన్స్ కూడా లేదు. దొంగ సచ్చినోడా. అయినా వీణ ఉండమంటే ఉండిపోతావా? తను కావాలని నిన్ను వెళ్ళనీయకుండా లాక్ చేసిందని తెలీదురా నీకు? ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది. కాళ్ళేమో నొప్పుడుతున్నాయి. బావా, కాఫీ ఎలా ఉంది? నైస్, బాగుంది. ఆడిటర్ గారు కాల్ చేశాక ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయో తెలుసుకొని బయలుదేరదాం బావా. ఓకే. మాలిని బేబీ ఉందో లేదో ఓ లుక్ వేసేద్దాం. నువ్వు ఇక్కడే ఉంటావని గెస్ట్ చేశాను మాలిని.
కార్తీక్ వచ్చేదాకా వెళ్ళకూడదని నువ్వు వెళ్ళేదాకా కార్తీక్ని వదలకూడదని నేనున్నాను. నువ్వు మొండైతే నేను జగమొండిని మాల్ని. చూద్దాం నీ ఓపిక గెలుస్తుందో నా పంతం గెలుస్తుందో. హలో బాబాయ్. ఇంకా ఇంటికి రాలేదేంటమ్మా? ఒక ఇంపార్టెంట్ పని మీద ఆగాల్సి వచ్చింది బాబాయ్. లేట్ అయిపోతుంది కదమ్మా. ఆ పనేదో రేపు చూసుకోవచ్చు కదా. కావాల్సిన మనిషి రేపు సిటీలో ఉండట్లేదు బాబాయ్. ఈ రోజు అటో ఇటో తేల్చుకుని వస్తాను, ఎంత లేట్ అయినా. కార్తీక్ని డ్రాప్ చేయమని చెప్పనా? తను చాలా బిజీగా ఉన్నాడు. సరే, పికప్ చేసుకోవడానికి నన్ను రమ్మంటావా? నో బాబాయ్. యా మేనేజర్, నేను చెప్పింది చేయండి. ఓహో, నేను వెళ్ళానా లేదా అని చెక్ చేస్తున్నావా వీణా? అంటే నేను ఇక్కడున్నంత వరకు కార్తీక్ లోపలే ఉండేలా ప్లాన్ చేస్తున్నావన్నమాట. సరే, ఎంతసేపు లోపలుంటారో నేను చూస్తాను. కార్తీక్తో మాట్లాడే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. బావా, ఆడిటర్ గారు బిజీగా ఉన్నారు. మార్నింగ్ కాల్ చేస్తానని మెసేజ్లు పెట్టారు. మనం ఇంటికి బయలుదేరొచ్చు. థ్యాంక్ గాడ్. ఇంకా లేట్ అవుతుందేమో అనుకున్నాను. వీణా, ఒకసారి నీ దగ్గర ఛార్జర్ ఉంటే ఇవ్వా. చూస్తాను బావా. ఇప్పుడు ఛార్జర్ ఇస్తే ఫోన్ ఛార్జింగ్ అయ్యాక మాలినికి కాల్ చేస్తాడు. అలా చేయకూడదంటే సారీ బావా, ఛార్జర్ తేవడం మర్చిపోయాను. ఇట్స్ ఓకే. మాలి నాతో ఏదో చెప్పాలని చాలాసార్లు కాల్ చేసింది. తనకి కాల్ బ్యాక్ చేద్దామంటే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయింది. ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? అయ్యో, నా ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది బావా. మళ్ళీ ఆడిటర్ నుంచి కాల్ వస్తే ప్రాబ్లం అవుతుంది. నో ప్రాబ్లం, వెళ్దామా? అయ్యో సారీ బావా, చేయి జారిపోయింది. ఇట్స్ ఓకే, వెళ్దామా? వెళ్ళి క్లీన్ చేసుకో బావా, లేకపోతే మళ్ళీ మరక అలాగే ఉండిపోతుంది. ఇంటికెళ్ళి వాష్ చేస్తాను వీణా. బావా, కాస్ట్లీ ప్యాంట్ పాడైపోతుంది, ముందు వెళ్ళి వాష్ చేసుకునిరా. నా కూతురు గిఫ్ట్గా ఇచ్చిన చెవిదిద్దు ఎక్కడ పడిపోయిందో ఏంటో. అది మిస్ అయిందని తెలిస్తే నా కూతురు ఇల్లు పీకి పందిరేస్తుంది. మోక్ష, నా చెవిదిద్దు ఎక్కడో పడిపోయింది. నువ్వేమైనా చూసావా? లేదుగా. ఇది ఎక్కడ పడి చచ్చిందో ఏంటో నా మొహం మండ. దొంగలు ఎత్తుకెళ్లారేమో, పోలీసులకి ఫోన్ చేయనానమ్మా. ఏంటే, ఇంత చిన్నదానికి పోలీసులకి ఫోన్ చేయమంటావా? వెటకారంగా ఉందా నీకు? జోక్ చేసేలే నానమ్మా, సీరియస్ అవ్వకు. నా చెవిదిద్దు నువ్వే తీసి ఏమీ తెలియనట్టు నాతో ఎటకరాలాడుతున్నావా? ఏమే జానెళ్ళేవు, నాతోనే పరచకలాడతావా? ఎవరినంటున్నావు నానమ్మా? నిన్నేనే. నీకు పెద్దవాళ్ళంటే భయం లేకుండా పోయింది. నేనేం చేశాను కోపడుతున్నావు? నా చెవిదిద్దుని నువ్వే దాచేసి ఏమీ తెలియనట్టు పోలీసులకి ఫోన్ చేయని వెటకరంగా మాట్లాడతావా? నీకెంత పొగరే. మంచిగా మాట్లాడు నానమ్మా, నీ చోదిద్ది నేనేం దాయలేదు. దాయలేదా? ఏమే, దాయకపోతే నీ బాక్సులకు ఎలా వచ్చిందే? ఏమో తెలీదు. దాచిపెట్టి నంగిల దబాయిస్తావంటే చంపేస్తాను. నీ అల్లరి భరించలేకే మీ అమ్మా నాన్న నిన్నిక్కడ తగిలేసిపోయారు. భాగ్యం, పాప మీద అరుస్తున్నావేంటి? ఏమైంది? చెయ్యని తప్పుకి మోక్షాన్ని అన్నేసి మాటలు అనడం కరెక్ట్ కాదు భాగ్యం. నా చెవిదిద్దుని తన బాక్సులో పెట్టుకుని నన్ను కుక్కలా వెతికించింది తెలుసా?
ఇలా చేసిన నీ పాపని మాటలు అనకుండా ముద్దు పెట్టుకోమంటావా? వాతలు పెట్టాలి దీనికి. చాలే ఆపు భాగ్యం. మోక్ష అలా చేయదు. ఎక్కడో పొరపాటు జరిగింది. ఎక్కడ నువ్వే పడేసుంటావు, లేదంటే నువ్వే ఆ బాక్సులో పెట్టి చిన్న పిల్లని అవమానించాలన్న ఉద్దేశంతోనైనా ఇలా చేసుంటావు. నాకేం కర్మ పట్టింది పార్వతి అలాంటి పనులు చేయడానికి? మతుండే మాట్లాడుతున్నావా? నీకు బుద్ధుండే మోక్షకి వాతలు పెట్టాలనంటావా? చిన్న పిల్లను కూడా చూడకుండా దొంగతనం మోపుతావా? వాళ్ళ అమ్మా నాన్నల గురించి కించపరిచేలా మాట్లాడతావా? నీ పెద్దరికం హుందాగా ఉండాలి కానీ ఇలా పిల్లల మనసుల్ని గాయపరిచేలా ఉండకూడదు. పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా భాగ్యం. అలాంటి దేవుళ్ళని అవమానించడం కరెక్టేనా చెప్పు? ఎదిగిన మనమే ఎన్నో తప్పులు చేస్తాం. అలాంటిది పిల్లలు తప్పులు చేస్తే క్షమించలేమా? ఒకవేళ చెవిదుద్దుని పొరపాటుగా బాక్సులో పెట్టుకుంటే తెలియక చేసింది అని వదిలేయాలి కానీ నోటుకొచ్చినట్టు మాటలు అనకూడదు. జ్ఞానోదయం అయ్యిందిలే పార్వతి, ఇంకా చాలే ఆపు. థ్యాంక్ యూ అమ్మమ్మ. మోక్ష, నేనే తప్పు చేయలేదు. నాయనమ్మే నా మీద అనవసరంగా కోపడింది. నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు మోక్ష. భాగ్యం ఎలాంటిదో అందరికీ తెలిసిందే కదా. తనే కరెక్టు, మిగిలిన వాళ్ళందరూ రాంగ్ అన్నట్టు చేస్తుంది. భాగ్యం నానమ్మ నన్ను అపార్థం చేసుకుని తిట్టావు. మరి శ్రీ మామయ్య కూడా నిన్ను అనుమానించి అపార్థం చేసుకున్నాడు కదా. మరి మామయ్య నువ్వు తిట్టలేదెందుకు? మామయ్య కూడా నీ కొడుకే కదా. చెప్పమ్మమ్మా. శ్రీ నా కొడుకే కానీ శ్రీ మీద కోప్పడే హక్కు నాకింకా రాలేదమ్మా. ఆ హక్కు రావడానికి ఇంకా టైం పడుతుంది. మీ మావయ్యని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు మోక్ష. వాళ్ళెవరో నాకు దొరికితే అప్పుడు నేను ఒక అమ్మలా శ్రీ చెవి మెలిపెట్టి ఇప్పుడు నిజం తెలుసుకోరా అని బుద్ధి చెప్తాను. కాబట్టి బాధ్యతలు మన వరకు వచ్చేదాకా ఆగాలి. అన్నిటిలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. మాలిని నేనిచ్చిన స్ట్రోక్కి తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. లేకపోతే నేనుండగా బావతో మాట్లాడాలని చూస్తుందా? బావ ఫోన్ ఇప్పట్లో ఆన్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి బయటికి రాగానే మాలిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. కార్తీక్ రాలేదేంటి? వీణ ఒక్కటే వచ్చింది. కార్తీక్ లోపలేం చేస్తున్నాడు? రే, మళ్ళీ ట్విస్ట్ ఇచ్చావేంట్రా? త్వరగా రారా ఈడియట్. వీణ మళ్ళీ ఏదో మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టుంది. వీణ, నువ్వు మామూలు దానివి కాదు. ఇంతసేపు ఏం చేస్తున్నావురా లోపల? ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని చావచ్చు కదా. వీణా ఇంకా వెళ్ళలేదేంటి?
నా కార్ టైర్ పంక్చర్ అయింది. ఇబ్బంది ఫీల్ అవ్వకుండా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? అమ్మ వీణా, నీ స్కెచ్ కార్తిక్ నిన్ను డ్రాప్ చేయాలనా? ఎంత క్రిమినల్ బ్రెయిన్తో ఆలోచిస్తున్నావు? మాలిని ఇంటి దగ్గరికి వెళ్ళి కలుద్దాం అనుకున్నానే, తనకి కాల్ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. వీణ మొబైల్ నుంచి చేస్తే తను ఇంకోలా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఎలా? రే, అది నిన్ను ట్రాప్ చేస్తుంది. డ్రాప్ చేయడానికి ఒప్పుకోవద్దు. నీ కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఏం బావా ఆలోచిస్తున్నావు? వీలు కాదా? క్యాబ్ బుక్ చేసుకోమంటావా? నన్ను వద్దు, నేను డ్రాప్ చేస్తానులే. రే కార్తిక్, నీ పక్కన ప్లేస్ నాదిరా. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావురా. నాతో మాట్లాడకుండా వెళ్తున్నావన్న కామన్ సెన్స్ కూడా లేదా? ఓకేనా?